శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్వహం. నారాయణ నమస్కృత్యం నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడు 103 103 చెప్పుకోవాలి. 102 ఏం చెప్పుకున్నాం చూద్దాం ఒక్కసారి. ఈ అధ్యాయం చదివిన వారి బ్రహ్మహత్య నశించును, అతని సురాపానాదులు కూడా త్వరగా శాంతించునని సూత్రుడు చెప్పాను. ఇప్పుడు ధనుష్కోటి మహాత్మ్యము, సుమతి మహాపాతక విమోక్షణం, ధనుష్కోటి ప్రశంసకు చెందిన ఇతిహాసమును తిరిగి చెప్పేదను. నక్క కోతి ఆ రెండింటి సంవాదమును ఓ సజ్జనులారా మీరు వినవలసినది. పూర్వము మృగాలము అంటే నక్క, వానరము అంటే కోతి ఉండినవి. అవి రెండు తమ పూర్వజాతిని స్మరించినవి. మనుష్య రూపమును ఎత్తినను అవి రెండు స్నేహితులుగా అయినవి. మృగాల వానరములు ఈ రెండును మరొక యోనిని పొంది స్నేహము చేసినవి. ఒకసారి రుద్రభూమిలో ఉన్న నక్కతో శ్మశానం మధ్యలో చూచి పూర్వజాతిని స్మరిస్తూ కోతి ఇలా అనెను, ఉండగాల పూర్వం మిక్కిలి దారుణమైన ఏ పాతకము చేస్తుంది? ఎందువలన అనగా నీవు శ్మశానములో మరణించిన దుర్గంధము గల కుత్సితమైన వాణ్ణి తినుచున్నావు. అనగా నక్క కోతితో, నేను పూర్వజన్మలో బ్రాహ్మణులను, వేద పాఠకుని అయి ఉంటేని, వేద శర్మ అని నా పేరు. ఆ జన్మలో బ్రాహ్మణులకు ఇచ్చుదును అని చెప్పిన ధనమును ఇవ్వలేకపోయితిని. అందువలన ఇప్పుడు నేను మృగాలమైనాను. అందువలన ఈ విధమైన ఆహారమును తినచుంటుని ఇచ్చేదము అని ఒప్పుకొని ఇవ్వని నరులు కపి వారు అతి కుత్సితమైన మృగాల యోనిని పొందుదురు. అట్లే 10 జన్మలలో సంపాదించిన పుణ్యము కూడా ఆ క్షణములోనే నశించును. అంగీకరించి ఇవ్వనందున వలన కలిగేటి పాపము 100 అశ్వమేధము చేసినను నశించదు. ఈ పాపం ఎప్పుడు నశించును నాకు తెలియదు. ఇట్లు చేసిన వారు తప్పకుండా మృగాలము కాగలరు. అందువలన ప్రాజ్ఞుడైన విద్వాంసుడు అంగీకరించిన దానిని ఇవ్వవలను అని పలికి ఆ నక్క ఆ కోతితో తిరిగి ఈ విధంగా అన్నది, నీవు చేసినది ఏ పాపం వల్ల ఈ వానరూపం నీవు పొందితివి? ఆ పాతకం ఏదో నాకు ఈవేళ చెప్పుము అనగా వానరము ఇట్లు సమాధానం చెప్పినది, పూర్వజన్మలో నేను వేదనాథులను విప్రుడను, నా తండ్రి విశ్వనాథుడు, నా తల్లి కమలాలయ. ఓ మృగాలమా, పూర్వజన్మలో కూడా మేము ఇద్దరికీ స్నేహమైనది. నా పుణ్యాధికం వలన నాకు ఇదంతా తెలియదు, కానీ నీకు తెలియదు. గిరీశుని తపస్సుతో ఆరాధించని ఆయన అనుగ్రహం వలన నాకు జన్మాంతరములో కూడా జరిగిన రాబోయే విజ్ఞానము కలదు. ఓ గోమాయు, ఆ జన్మలో నేను బ్రాహ్మణుని శాఖను హరించుతిని. ఆ పాపం వలన నరకము అనుభవించుట కొరకు కోతిగా జన్మించితిని. బ్రాహ్మణుని ధనమును హరించరాదు, హరించిన నరకము సంభవించును. ఆ తరువాత వారసత్వం వచ్చును, అనుమానం లేదు. బ్రహ్మస్మరణం చేసిన పాపి బ్రహ్మస్వహరణము చేసిన పాపి కుంభీపాక నరకములో పడును. తరువాత నరకము మిగిలిన దానిలో చేత వానరయోనిని ఆశ్రయించును. విప్రద్రవ్యమును హరించరాదు. ఓ మృగాల, నాకు అతీత అనాగత జ్ఞానం అంతయు ఉన్నది. ఈ పాపం నుండి శుద్ధిని పొందే జ్ఞానం మాత్రము నాకు లేదు. నీకు జాతిస్మరణ కలదు, అయినా ముందు ఏమి కాగలదో నీకు తెలియదు. ఈ రకముగా ప్లవంగమ మృగాలాలు మాట్లాడుకుంటూ ఉండగా, ఓ బ్రాహ్మణులారా, అనుకోకుండా అదృష్టవశాత్తు పూర్వపుణ్య వశము వలన సింధుదీపాహ్వయుడను ముని వచ్చిన భస్మాదులతోనూ రుద్రాక్షలతోనూ అలంకరించబడి శివనామాలను కీర్తిస్తూ వచ్చను. ఆ మునిని చూచి సంతసించి నమస్కరించి అతనితో ఆ మృగాల వానరాలు ఇట్లా అడిగినవి, భగవాన్ సర్వధర్మజ్ఞ మహాముని సింధుద్వీప కృపాదృష్టమును రక్షించుము. దేనివల్ల మా కపిత్వము మృగాలకు నశించును అటు ఉపాయము చెప్పుము అనగా ఆ మహాముని చాలాసేపు ధ్యానం చేసి ఆ కపి గోమాయువులతో ఇట్లను, ఓ మృగాల ప్లవంగులారా, నేను మిమ్మల్ని ఎరుగుదును.
ఉండగాల పూర్వజనులు నీవు వేదశర్మను పేరుగల బ్రాహ్మణులు తూమెడు ధాన్యము బ్రాహ్మణులకు ఇచ్చేదని మాట ఇచ్చి ఆ ధాన్యం ఇవ్వలేదు. ఆ పాపంతో ఆడనకగా జన్మించేది. ఓ వానర, పూర్వం నీవు వేదరాజులను పేరుగల బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుని ఇంటి నుండి దొంగతనంగా శాఖమును అపహరించితివి. అందువలన ఆడకోతిగా జన్మించేది. మీ ఇద్దరి పాపశాంతి కొరకు ఉపాయం నేను చెప్పగలను. దక్షిణ సముద్రమునందు రామధనుషుకోటి యందు మీరు పోయి అక్కడ స్నానం చేయవలను. అందువలన పాపం నుండి ముక్తులు కాగుదురు. పూర్వము కిరాతస్తే సహవాసం వలన సుమతి అను బ్రాహ్మణుడు సురను త్రాగిన. అతడు ధనుష్కోటి యందు స్నానం చేసి పాపం నుండి ముక్తుడైనాడు. అది విని మృగాల వానరములు ఈ దొంగను, సుమతి ఎవరి కుమారుడు, అతడు సురను ఎందుకు తాగాను, కిరాతి ఎందు ఎట్లు అనురక్తుడైనాడు? ఓ మహామతి సింధు ద్వీప, నీవు దయతో ఇప్పుడు మాకు విస్తారంగా వీరిని చెప్పవలసింది అని అనగా, సింధు ద్వీపుడు ఇట్లా, మహారాష్ట్రం దేశంలో ఆస్తికుడైన బ్రాహ్మణుడు ఒకడు కలడు. అతని పేరు యజ్ఞదేవుడు. అతనికి సుమతి అయిన పుత్రుడు కలిగిన. అతడు తల్లిదండ్రులను తన భార్యను వదిలి విటగోష్ఠి పరాయుండై ఉత్కళ దేశానికి వెళ్ళాను. ఆ దేశంలో యువకులను మోహింపజేయనది ఒక కిరాత స్త్రీ ఉండేది. యువకుల యొక్క ద్రవ్యం అంతయు ప్రలోభ పెట్టి చాలా కాలం తీసుకునేది. సుమతి అనే ఈ బ్రాహ్మణాధముడు ఆమె ఇంటికి వెళ్ళను. ధనహీనుడైన ఇతనిని ఆ కిరాతి స్వీకరించలేదు. ఆమె సుమతిని విడిచిపెట్టిన తర్వాత అతడు ఈమె సంయోగమునందు ఆసక్తి గలవాడై చాలా ధనము దొంగతనం చేసి ఆమెకు ఇచ్చి ఆమెతో చాలా రోజులు రమించను. ఆమె ఇంటి ఎందుకు భోజనం కూడా చేశాను. ఒకే పాత్రలో అతడు ఈమెతో కూడి సురణ తొలగాను. ఈ విధంగా ఆమెతో అతడు చాలా కాలం సుఖించను. అతడు ఒకసారి కిరాతులతో కూడి దొంగతనం చేయటం వెళ్ళను. అతడు కిరాత వేషమును ధరించి సాహసవంతుడై ఖడ్గం ధరించి ఒకనొక బ్రాహ్మణ ఇంటిలో ద్రవ్యమును దొంగిలించడం వెళ్ళాను. ఆ సాహసి ఖడ్గంతో ఆ గృహ యజమాని ఆయన ఎప్పుడు చంపి చాలా ద్రవ్యం తీసుకుని కిరాతి భవనముకు వెళ్ళాను. వచ్చుతున్న అతనిని భయంకరమైన బ్రహ్మహత్య అనుసరించసాగినది. నీలవస్త్రం ధరించి మిక్కిలి భయంకరంగా ఎర్రని వెంట్రులతో అట్టహాసంగా గర్జించుతూ అతన్ని అనుసరించసాగినది. సుమతి స్వయంగా భయంతో తన గ్రామానికి బయలుదేరాడు. ఉండగాల ప్లవంగంలారా, ఆ బ్రహ్మహత్యతో అనుసరించబడుతూ భయపడి తన ఇంటికి పోయాను. కానీ ఆ బ్రహ్మహత్య కూడా అతనికి ఇంటికి రాగా సుమతి రక్షించుని తండ్రిని శరణు వేయడను. అప్పుడు అతని తండ్రి రక్షించడానికి ప్రయత్నించగా బ్రహ్మహత్య అతన్ని వారించను. అప్పుడు సుమతి తండ్రి ఆ బ్రహ్మహత్యతో, నన్ను పుత్రప్రేమ బాధించుతున్నది, ఇతన్ని వదిలి ఎట్లు వెళ్ళగలను అని అడగగా బ్రహ్మహత్య అతనితో, వర్ణాశ్రమ బహిష్కృతుడు అయిన ఈ నీ పుత్రుడు పతితుడయ్యాను. ఈ పుత్రునిపై ప్రేమ చూపవలదు అని అనుచు యజ్ఞదేవుడు చూస్తూ ఉండగా బ్రహ్మహత్య సుమతి నామకుడవు అతని పుత్రుని అరచేతితో కొట్టాను. సుమతి తండ్రి, తల్లి, భార్య అందరూ పోయే చిరికింతలో అదృష్టవశాత్తు శంకర అంశుజుడైన దుర్వాసుడు అతడికి వచ్చాను. ఓ మృగాల వానరులారా, రుద్రావతారుడైన మునిని చూచి యజ్ఞదేవుడు చూచి నమస్కరించి పుత్రుని కొరకు శరణు వేడను. యజ్ఞదేవుడు ఇట్టాను, ఓ దుర్వాస, నీవు మహాయోగివి. నీ దర్శనం పుణ్యం చేయని వారికి ఎప్పుడూ లభించదు. నా కుమారుడు బ్రహ్మహత్య చేసినాడు, సురాపానం చేసినాడు, దొంగతనము చేసినను. ఈతని చంపుడుకు బ్రహ్మహత్య తిరుగుతున్నది. నా కుమారుడు మహాపాతకం నుండి ముక్తుడు అగునట్లు ఘోరమైన బ్రహ్మహత్య మాయమగునట్లు ఉపాయమును చెప్పవలేను. ఈరోజు నా పుత్రుల మీద దయ చూపవలను. ఓ ముని, వీడు ఒక్కడే నాకు కుమారుడు, నాకు మరొకడు లేడు. వీడు మరణించినా నా వంశం సమూలముగా నశించును. తర్వాత పితరులకు పిండం ఇచ్చేవాడు కూడా ఉండడు. అందువలన ఓ భగవాన్, నీవు మా యందు దయచూపు అని అనగా దుర్వాసుడు ఇట్లనను. చాలాసేపు ధ్యానం చేసి యజ్ఞదేవునితో ఇట్లను, ఓ యజ్ఞదేవా, నీ కుమారుడు అతి క్రూరమైన పాపం చేసాను. ఆయనను నేను నీ కుమారుని యొక్క ఈ పాపశాంతి కొరకు ప్రాయశ్చిత్తం చెప్పుతున్నాను, శ్రద్ధగా వినుము. ఓ బ్రాహ్మణ, దక్షిణ సముద్రమునందు శ్రీరామధనుష్కోటి యందు ఈ నీ పుత్రుడు స్నానం చేసిన యెడల క్షణములో పాపం నుండి ముక్తుడు కాగలడు. దుర్వినీతుడు అని పేరు గల ఇప్పుడు అతను స్నానం చేయటం వలన గురుశ్రీ గమన పాపం నుండి వెంటనే ముక్తుడు అయ్యను. ఇది స్వయంగా హరి యొక్క శ్రీధనుష్కోటి ఇందు స్నాన మాత్రము చేత నీ కుమారుని పాపరాశి నశించును అని దుర్వాసుడు పలికెను. ఇందరి
ఇది శ్రీ స్కాంద పురాణమునందు తృతీయమైన బ్రహ్మఖండమునందు సేతు మహాత్మ్యంలోని 34వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఇక్కడతో ఇది పుస్తకం బుక్ 2 కంప్లీట్ అయ్యిందనమాట. అందుకోసమే మళ్ళీ కొత్త పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ అది స్టార్ట్ చేస్తాను. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఇక్కడ విరామిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఈరోజు పుష్యమాసం శుక్రవారం, కృష్ణపక్షం శుక్రవారం, ఈ 24వ తారీఖు జనవరి 2025 అనమాట. ఇవాళ రోజుతోటి ఈ 2వ పుస్తకం కంప్లీట్ చేసిన భగవంతుడి దయతోటి ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కొత్త పుస్తకంలో స్టార్ట్ చేద్దాం. అది పార్ట్ 3 అవుతుంది అనమాట అండి. అది ఇక్కడిది అయిపోయింది. శుభం. స్వస్తి.